దేవునికి స్తోత్రం. ఏదైనా ఆశీర్వాదకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 14 ప్రియా ఆశీర్వాదకర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప మీతో మీ కుటుంబంతో ఉండి మీ పక్షాన దేవుడు సంపూర్ణమైన పరిపూర్ణ కార్యం చేయాలని, సమానార్థమైన ప్రతి ఆత్మకార్యం మీ పట్ల జరిగించాలని దేవుడికి సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా తప్పక మీరు మెసేజ్ చేయండి. కామెంట్స్ రూపంలో కూడా మీరు తెలియపరచండి. ప్రభు మీ పక్షాన సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించగల గొప్ప దేవుడే. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉచ్చరించి సంతోషించమంటున్నాడు. దేవదేవుని బిడ్డలారా, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందని కూడా భక్తులు అంటున్నాడు. లోకమందు దేవుని బిడ్డలకు అతి మధురమైన ఆదరణకరమైన సమయము వారి ప్రార్థనా సమయమే. ఉదయకాల ప్రార్థన ద్వారా సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతాం. దేవదేవుని బిడ్డలారా, ఉదయకాల ప్రార్థన దేవుని కృపను పొందుచున్నది. దావీదు రాజు నేను ఉదయంన సిద్ధపడి వేచియుందునని తెలియజేస్తున్నాడు. ఉదయకాల ప్రార్థన అన్నది తొందరపడి చేయి ప్రార్థన కాదు. దేవాదేవుని బిడ్డలారా, మనసిప్పి దేవాదేవుడితో మాట్లాడుకునే సమయం. హృదయపూర్వకంగా ప్రభుతో మాట్లాడుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప తరుణం. ఆపత్కాలమున కలవరంతో చేయి ప్రార్థన కాదు, అదెంతో ఓపికతో కనిపెట్టు చేయి ప్రార్థనయే దేవుని బిడ్డలారా. అది ధ్యానం చేయు సమయం. పరిశుద్ధులందరూ తెల్లవారుజామున లేచి ప్రభువును కలుసుకొని స్తుతిస్తున్నారు, మహింపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు. అబ్రాహాము యాకోబు అనుభవాల్లో అవే. నేడు మనము కూడా వేకువనే లేచి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవదేవుడికి మనసిప్పి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి తగిన ప్రతిఫలం మనం పొందగలం. జీవగల దేవుని బిడ్డలారా, ఉదయం నాకు నీవు సిద్ధపడి ఉదయం సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచుండవలని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. చెట్టునకు మంచి ఉన్నట్లే అతను కుందను, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందినట్టున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఉదయకాల ప్రార్థన ద్వారా అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మీరు పొందగలరు. ప్రతి ఉదయమునే దేవునికి ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, దాన్ని ధ్యానం చేయండి. ఉదయకాలమందు మంచు పడుచున్నది, చెట్లలోని ఆకులు వాటికి స్వాగతం పలుకుచున్నవి. ఆ మంచు బిందువులు నూతన జీవమును కలుగు చేయుచున్నవి. ఆ ప్రకారమే ఉదయకాలంలో దేవుని కృప మంచు వలె మన మీదకు దిగివచ్చుచున్నది. దైవిక ప్రసన్నత మనలను కప్పుచున్నది. ఉదయకాలము దేవుని వెతుకువారు ఆయనను కనుగొందురు. రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తిపరచబడుచున్నది. ఉదయకాలంలో దేవుని వెతుకువారు తృప్తిపరచబట్టేగాక ఆనంద భరితులై ఆయనను స్తుతించగలుగుతున్నారు. దేవదేవుని బిడ్డలారా, దావీదు అనుభవం చూస్తే అతడు ఉదయం లేచి దేవుని పరిశుద్ధ ప్రసన్నతను వెతుకుతూ ఉన్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకునే నేను వెతుకును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి, అప్పుడు మన జీవితంలో ఆనంద భరితులు కావటానికి దేవుడు మీకు నాకు ఇచ్చిన తరుణములో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ సర్వోన్నతుడైన దేవదేవుడికి, ఆ మహిమాన్వితుడికి, మహిమాస్వరూపుడికి, ఆ పూజనీయుడికి, పూజారుడికి మనసారా మనం ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మనం పొందగలదు. దేవుడు తన శాశ్వతమైన కృపతో మనం నింపగల గొప్ప దేవుడు, మనకు జయ విజయాలు అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఆ దేవాదేవుడికి మనసిప్పి మనం ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ ఆది సంభూతుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి. మీ మాట చెప్పని మేము బ్రతకడానికి, మీ మాటలో మేము కొనసాగటానికి మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవం మీ బిడ్డలైన మాకు అందరికీ అనుగ్రహించండి. న్యాయాధిపతి మా దేవా, మా కుటుంబ సమ్మితముగా మేమందరం ఆశీర్వదించబట్టానికి గొప్ప మీ దీవులు దయచేసి ఇదిగో బిడ్డలందరినీ బలపరిస్థిరపరి జయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. జయముగల దేవదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖుని త్రేక దేవుని
క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. రండి, ఏకంగా కూడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకను తప్పక మీరు పంపించండి. ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.